ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి వస్తున్నటువంటి సందర్భంగా మహాశివరాత్రి గురించి కొన్ని రీల్స్, స్వామివారి యొక్క వైభవం మాట్లాడుకుందాం. అభిషేక ప్రియ శివ, శివుడికి అత్యంత ప్రియమైనటువంటిది ఏదైనా ఉందారా అంటే ఆయనకు అభిషేకం అంటే చాలా ప్రియమండి అన్నారు. అభిషేకం మానవులు ఒకళ్ళే చేస్తూ ఉంటారు, సహజంగా గుళ్ళల్లో పంచామృతాలు లేకపోతే ఇళ్లలో పంచామృతంతో చేస్తూ ఉంటారు. అదే కదండి, దేవతలు సైతము రోజు అభిషేకం చేసుకుంటారు. నాగులు పగడలింగంతో అభిషేకం చేస్తాయి, చంద్రుడు ముత్యపు లింగంతో చేస్తాడు, అశ్విని దేవతలు మట్టి లింగంతో అభిషేకం చేస్తాడు, కుబేరుడు మాత్రం బంగారు లింగంతో అభిషేకం చేస్తారు. మనం ఒక్కరమే కాదు, రకరకాల లోకాల్లో లోకాధీశ్వరులందరూ కూడా శివుడికి అభిషేకం చేస్తారండి. తప్పనిసరిగా అభిషేకం చేసుకోవాలి. ఆ రకమైనటువంటి పండ్లు ఈ రకమైనటువంటి పండ్లు తెచ్చి పళ్ళ రసాలతోటి చేస్తారు. నిజంగా భక్తి రసం కొరబడింది అనుకోండి, నువ్వు ఏ రసంతో చేసినా వేస్టే. స్వామివారిని అభిషేకం అయిన తర్వాత ఒక్క మాట అడగండి, స్వామి లోకాల్ని చల్లగా ఉంచు. ఆ మాట చాలా ఇష్టం ఆయనకి. అందుకేనండి ఆయన సముద్ర మథనంలో విషం వస్తే మింగింది లోకాలని చల్లగా ఉంచడానికే. ఆ మాట ఎవడైతే అడుగుతాడో వాడిని చూసి స్వామివారు ఉప్పొంగిపోతారన్నమాట. సమస్త లోక సుఖినో భవంతో అని అడగండి శివరాత్రి రోజు. ఆ విధంగా చేయండి.